హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి నందమూరి బాలకృష్ణ గారు శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం రూపురేఖలే మారిపోయాయి. 2014 నుంచి ఇప్పటి వరకు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి నందమూరి బాలకృష్ణ గారు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ని 194 కోట్ల రూపాయల వ్యయంతో ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా పట్టణ ప్రజలందరికీ కూడా దాహార్తి అయితే తీరుస్తూ ఉన్నారు. అలాగే 24 కోట్ల రూపాయల వ్యయంతో నూతన మార్కెట్ భవనాన్ని అయితే ఆయన నిర్మించారు. ఆ తర్వాత 20 కోట్లతో మాతా శిశు వైద్యశాల నిర్మించడం జరిగింది. దాంట్లోనే డయాలసిస్ సెంటర్ని కూడా ఆయన ఏర్పాటు చేశారు. అలాగే 5 కోట్ల వ్యయంతో పశు సంరక్షణ కోసం పశు వైద్యశాలను కూడా ఆయన నిర్మించడం జరిగింది. ప్రస్తుతం మనం పశు వైద్యశాలలో ఉన్నాం. ఇక్కడ ఎటువంటి సేవలు అందుతున్నాయి, రోజుకి ఎన్ని పశువులు ఇక్కడ వ్యాధి నిర్ధారణ కోసం వస్తున్నాయి, అసలు ఇక్కడ ఎటువంటి పరీక్షలు చేస్తున్నారనేది ఓవరాల్గా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈ పశు వైద్యశాలకు సంబంధించినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ అయిన తిప్పేస్వామి గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. తిప్పేస్వామి గారు, ఈ పశు వైద్యశాలలో ఎటువంటి వైద్య పరీక్షలు చేస్తూ ఉన్నారు, రోజుకి ఎన్ని పశువులు ఇక్కడ వైద్య సదుపాయాల కోసం వస్తూ ఉన్నాయి? ఈ దీన్ని బహువిధ పశు వైద్యశాల అంటాం. దీన్ని వెటర్నరీ పాలిక్లినిక్. ఇది జిల్లాకు ఒకటి ఉంటుంది. ప్రతి జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంటుంది. కానీ ఇక్కడ హిందూపూర్లో జిల్లా హెడ్ క్వార్టర్ కాకపోయినా అప్పుడు నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దీన్ని ఇక్కడ స్థాపించడం అనేటువంటిది జరిగింది. ఓకే, అంటే ఈ హాస్పిటల్ ఏర్పడడానికి కారణం నందమూరి తారక రామారావు గారు, ఆయన చొరవతోనే ఇక్కడ హాస్పిటల్ అయితే నిర్మాణం జరిగింది. అవును, ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడే ఈ జిల్లా స్థాయి హాస్పిటల్ను ఇక్కడ నిర్వహించడం జరిగింది. భవన కొరత అనేటువంటిది ఉండింది. ఆ భవన కొరత అనేటువంటిది 2015లో దీన్ని మన ఎమ్మెల్యే అయినటువంటి గౌరవనీయులైనటువంటి బాలకృష్ణ గారు దీన్ని 2015లో ప్రారంభోత్సవం చేసి 2017కు 5 కోట్ల వ్యయంతో మనకు ఈ పశు వైద్యశాల బిల్డింగ్ అనేటువంటిది పూర్తి స్థాయిలో ఇది నిర్వహణకు మనకు అంకితం చేశారు. ఓకే, ఏంటి ఎటువంటి పశువులకి ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది, అసలు మొత్తంగా రోజుకి ఎన్ని పశువులు ఇక్కడ వైద్య సదుపాయాల కోసం వస్తూ ఉన్నాయి? ఇది జిల్లా స్థాయి పశు వైద్యశాల కాబట్టి ఇక్కడ ఒక డిప్యూటీ డైరెక్టరు, 2 అసిస్టెంట్ డైరెక్టర్లు, ఒక పశు వైద్య శస్త్రచికిత్సకులు, మిగతా స్టాఫ్ దాదాపు 16 మంది స్టాఫ్ వరకు ఇక్కడ ఉంటారు. ఇక్కడ రోజుకు 90 నుంచి 100 పశువులకు జిల్లాల నుంచి అన్ని కేంద్రాల నుంచి ఇక్కడ మనకు దగ్గరున్న విలేజెస్ నుంచి ఎక్కువ వస్తూ ఉంటాయి. కాకపోతే రెఫరల్ కేసెస్ వేరే మడక్సిర నుంచి కానీ, పెనగొండ నుంచి కానీ, గోరంట్ల నుంచి కానీ శస్త్రచికిత్సకు అవసరం అక్కడ అందుబాటులో లేనటువంటి వైద్యం అంతా కూడా ఇక్కడ జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు అందరూ ఇక్కడికి తీసుకొని వస్తారు. రోజుకు 80 నుంచి 100 పశువులకు ఇక్కడ ట్రీట్మెంట్ అనేటువంటిది మనం ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి ట్రీట్మెంట్ ఇక్కడ అందుబాటులో ఉంది. ఇది జిల్లా స్థాయి కేంద్రం కాబట్టి మనకు శస్త్రచికిత్సలు, పశువులకు ఆపరేషన్ అనేటువంటిది, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ కానీ, కుక్కల్లో కానీ పిల్లుల్లో కానీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్, తర్వాత సిజేరియన్ ఆపరేషన్స్ అనేటువంటివి పెద్ద పశువుల్లోనూ గొర్రెల్లోనూ ఈ సిజేరియన్ ఆపరేషన్స్ అనేటువంటిది కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అంటే పశువులకి వ్యాధి నిర్ధారణ పరీక్షలు అయితే చేస్తారా ఇక్కడ? వ్యాధి నిర్ధారణ కేంద్రం కూడా ఇక్కడ ఉంది. ఈ ల్యాబ్ అనేటువంటిది కూడా పూర్తిగా మనకు అందుబాటులో ఉంది. ఈ బిల్డింగ్లోనే ఆ ల్యాబ్ అనేటువంటిది మనకు అందుబాటులో ఉంది. కాబట్టి మనకు వేరే చోట్ల నుంచి తీసుకొచ్చినటువంటి పశువుల శాంపుల్స్, బ్లడ్ శాంపుల్స్ కానీ, పేడ శాంపుల్స్ కానీ, స్కిన్ స్క్రేపింగ్స్ అన్నీ కూడా టెస్ట్ చేసి ఇక్కడ పశువుకి ఏ రకమైనటువంటి వ్యాధులు ఉన్నాయి, వాటికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలనేటువంటిది కూడా మనము ఇక్కడ నిర్ధారించి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే పశువులకి కావాల్సినటువంటి చికిత్స మీరు ఇక్కడ చేస్తూనే వాటికి కావాల్సినటువంటి మందులను కూడా ఉచితంగా పంపిణీ చేస్తూ ఉన్నారా? మనకు అందుబాటులో ఉన్నటువంటి మందులను ఉచితంగా వాళ్లకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సార్. సో ఓవరాల్గా మనం కనుక చూసుకున్నట్లయితే ఈ పశు వైద్యశాలలో చాలా రకాల పశువులు అయితే ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఇక్కడ శస్త్రచికిత్స చేస్తూ ఉంటారు. అలాగే ఈ పశువులకి వ్యాధి నిర్ధారణ చేసేందుకు ఒక ప్రయోగశాలను కూడా
ఈ పశు వైద్యశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే 5 కోట్ల రూపాయల వ్యయంతో ఈ హాస్పిటల్ నిర్మాణం అయితే జరిగింది. ఈ హాస్పిటల్లో అధునాతన పరిజ్ఞానంతో కూడినటువంటి కొన్ని ఎక్విప్మెంట్ కూడా ఉన్నాయి. అలాగే ఇందాక మనం చూసుకున్నట్లయితే పిల్లులు కానివ్వండి, కుక్కలకు సంబంధించి కానివ్వండి, అలాగే పశువులకు సంబంధించి అంటే బర్రెలు కానీ ఇతరత్ర పెద్ద పెద్ద పశువులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అన్ని రకాల వైద్య సేవలు అయితే ఈ పశు వైద్యశాల నుంచి అయితే అందిస్తూ ఉన్నారు.